వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సౌమ్య. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మహిళల్ని వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ప్రభుత్వ భూమిని ఉంచుకొని రైతుల నుంచి లాక్కుంటారా? సర్కార్పై భువనగిరి ఎంపీ కోమిటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్. మహబూబాబాద్ జిల్లాలో ప్రభుత్వ భూముల్లో వేసుకున్న గుడిసెలు తొలగింపు. గుడిసెవాసులు పోలీసుల మధ్య ఉద్రిక్తత. అపస్మారక స్థితిలో బాసరా IIIT విద్యార్థి. ప్రస్తుతం దీపిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక వివరాల్లోకి వెళ్తే, మహిళా సంరక్షణకి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, మహిళల్ని వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు. రాచకొండ కమిషనరేట్ ఆధ్వర్యంలో సరూర్ నగర్లోని ఇండోర్ స్టేడియంలో మహిళా సంరక్షణ, సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచి విషయమని అన్నారు. దేశం మొత్తంలో నెంబర్ 1గా తెలంగాణ పోలీస్ నిలుస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా CCTV కెమెరాల ఏర్పాటు ద్వారా నేర పరిశోధన వేగవంతమైందని, నేర శాతం కూడా తగ్గుముఖం పట్టిందని వివరించారు. మహిళా భద్రత కోసం షీ టీంలు ఏర్పాటు చేయడం ద్వారా రోడ్ల మీద, మెట్రో రైళ్లలో, బస్టాండ్లు లాంటి ప్రదేశాల్లో ఆకతాయిల నుండి ఎదురయ్యే వేధింపుల నుండి మహిళలకి రక్షణ కల్పిస్తున్నామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కమిషనర్ DS చౌహాన్ మాట్లాడుతూ, శాంతి భద్రతలు బాగుంటేనే అభివృద్ధి సాధ్యమని, అందుకే స్వరాష్ట్రంలో నూతనంగా ఎన్నో కొత్త పోలీస్ స్టేషన్లు, ACP, DCP జోన్లు, కమిషనరేట్లు ఏర్పాటు చేసి ప్రజలకు మరింత దగ్గరగా ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థని తీసుకువచ్చామన్నారు. సైబర్ నేరాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ DS చౌహాన్ పౌరులకి సూచించారు. ప్రత్యేక అతిథులుగా సినీ నటుడు ప్రియదర్శిని, నటి ఫరియా అబ్దుల్లా హాజరయ్యారు. త్వరగా ఇమీడియట్గా పర్మిషన్ ఇవ్వకండి. ఎవరైనా ఆన్లైన్లో ఫ్రెండ్ అవ్వాలని అనుకుంటే చూసి మాత్రమే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ చేయండి, ఇంక్లూడింగ్ యువర్ పిక్చర్ అండ్ వీడియో. సో అలాంటి చిన్న చిన్న ముందు జాగ్రత్తగా, మరియు తెలిసి తెలియక ఒకవేళ ఆ బాధ వచ్చేస్తే, ఆ సమస్య వచ్చేస్తే, ఆ సమస్యలో మీరు పడితే మీ పేరు కూడా రహస్యంగా ఉంచుకొని కాన్ఫిడెన్షియల్గా మా ఒక సైబర్ క్రైమ్ టీమ్ విత్ 2 ట్రైన్డ్ కౌన్సిలర్ ఆ హెల్ప్ లైన్ వెనక్కి ఉంటుంది. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు, వీఆర్ ఆన్ ద జాబ్ అని చెప్తూ ఆ అమ్మాయికి కొద్దిగా ధైర్యం కలుపుతూ, ఈ మధ్యలోనే విదిన్ 24 గంటల లోపల ఆ నేరస్తుల్ని పట్టుకొని అమ్మాయి ముందుగా హాజరు పెడితే ఎంతో సంతోషపడతారు. అది ప్రత్యక్షంగా చూసుకున్న విషయం కాబట్టి అదే అందరికీ తెలియాలా, అందరు దాన్ని ఉపయోగించాలనేది. అది చేసుకుంటే నిజంగా ఇది మనకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో, మహిళా దినోత్సవంలో మనం నిజంగా చేసినటువంటి కృషి, నిజంగా చేసినటువంటి కార్యక్రమం. రిపీట్ సార్, వన్ మోర్ రిపీట్ సార్. One second. Okay. 1 minute. Please ఇంకొక కాంటాక్ట్ చేసుకోవడంలో తప్పేం లేదనుకుంటా. అండ్ there are also మన తెలంగాణ పోలీస్ యాప్స్ జస్ట్ ఇన్ కేస్ దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్. నేను మాట్లాడాలి బాగా తెలుసు. సో 871-266-2662 చాలా ఫ్యాన్స్ నెంబర్. ఓకే, సో గుర్తు దానికి ఇంకో ఫ్రూట్ ఇయర్ బాబు. సో ఎనీవేస్ sir, personally thank you so much for doing what we are doing for the country. దాంట్లో ఖచ్చితంగా మన షీ టీమ్స్ మరియు ఉమెన్ సేఫ్టీ వింగ్ కూడా పనిచేస్తూ ఉన్నాము. కానీ ఆన్లైన్ సేఫ్టీలో మీ అందరికి కూడా భాగస్వామ్యం ఇవ్వడం చాలా అవసరం. చిన్న కొన్ని టిప్స్ ఉంటాయి.
ఇప్పుడు ఏర్పర్సన్గా మేము తీసుకోము, దాన్ని ఆన్ రోడ్లో పోయినప్పుడు మనం కొంత భద్రత తీసుకోవాల్సింది అవసరం ఉంది. బండి నడిపిస్తున్నారంటే ఈ స్కూటీ కానివ్వండి, 4-వీలర్ కానివ్వండి, వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఎందుకంటే మన తప్పు లేకపోయినప్పటికీ కూడా అవతల వారు ఎలా నడిపిస్తారు దాని గురించి కూడా కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మీరు ఆన్లైన్లో కూడా అదే భద్రత కొద్దిగా తీసుకుంటే ఖచ్చితంగా దాంట్లో ఒక 2 ముఖ్యమైన విషయం చెప్పి తర్వాత నేను సెలవు తీసుకుంటాను. ఇవాళ మనము హెల్ప్ లైన్ ఇనాగ్రేషన్ చేసేది ఇది సాధారణమైన హెల్ప్ లైన్ కాదు. మేము చూశాను టీనేజ్ గర్ల్స్ హూ గెట్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ ట్రాప్ అండ్ దే కెనాట్ టెల్ ఎనీవన్, దే కాంట్ షేర్ విత్ దేర్ పేరెంట్స్. అలాంటి కొందరు చిన్నారులు కూడా దాంట్లో 10th క్లాస్ 12th క్లాస్ when they came to my madam and they shared their pain in the presence of a women officer, అప్పుడు నాకు అది ఐడియా వచ్చింది ఆ ట్రామా నుంచి ఫస్ట్ వారికి బయటకు తీసుకురావాలి. బికాజ్ ఆ ట్రామాలో అలా ఉంటే ఏదో చేయాలని అనిపిస్తుంది. సో ఆ ట్రామాను హ్యాండిల్ చేయడానికి ట్రైన్డ్ 2 కౌన్సిలర్, లేడీ కౌన్సిలర్ అక్కడ హెల్ప్ లైన్కి వెనకాల ఉంటారు. అట్లా వారికి భరోసా ఇచ్చుకుంటూ మరియు ఎవరైతే అలాంటి తప్పు పని చేస్తున్నారో వారి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్. Conduct Traffic Police has taken a step forward in supplementing the efforts of crime prevention, as we consider ourselves as the Hawkeyes of the police department on our roads. We have incorporated this. ప్రభుత్వ భూమి ఉంచుకొని రైతుల నుంచి భూమి లాక్కోవడం కరెక్ట్ కాదని రైతులకి సంకెళ్లు వేయడాన్ని ఖండిస్తున్నామని భువనగిరి ఎంపీ కోమిటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ కోసం కొన్ని నెలలుగా పేదల నుంచి భూములు లాక్కొంటోందని మండిపడ్డారు. భూసేకరణ పేరుతో బలహీన వర్గాలు, హరిజన, దళితుల భూములని బలవంతంగా తీసుకుంటున్నారని నిప్పులు చెరిగారు. గవర్నమెంట్ భూములు తీసుకోకుండా రైతుల దగ్గర ఉన్న 1-2 ఎకరాల భూమిని గుంజుకుంటున్నారని ఆరోపించారు. తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన కొద్దిపాటి భూమి పోతుందన్న బాధతో భువనగిరి, రాయగిరి ఇంకా మిగిలిన గ్రామాల రైతులు పోరాటం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నా కొందరిని అరెస్ట్ చేసి జైలుకి పంపారని మండిపడ్డారు. భువనగిరి జిల్లా సస్పెన్షన్ కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసిందన్నారు. అయితే కోర్టుకు తీసుకొచ్చే క్రమంలో రాయగిరి రైతులకు బేడీలు వేశారని ఎంపీ తెలిపారు. ఇది చూసి కళ్ళలో నీళ్లు తిరిగాయని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. భువనగిరి పార్లమెంట్ సభ్యునిగా బరువెక్కిన గుండెతో మాట్లాడుతున్నానని, ప్రభుత్వానికి ఇది మంచి పద్ధతి కాదని సూచించారు. రైతుల కోసం అంత చేస్తా ఇంత చేస్తున్నా అని చెప్పుకుంటున్న కేసీఆర్ దీనిపై ఏం సమాధానం చెప్తారని ఎంపీ ప్రశ్నించారు. దీనికి సంబంధించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోమిటిరెడ్డి డిమాండ్ చేశారు. కేసుని బేషరతుగా ఉపసంహరించుకోవాలని అన్నారు. అన్నదాతలకి సంకెళ్లు వేయడం రాష్ట్ర రైతాంగాన్ని అవమానించడమే అని కోమిటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గత కొన్ని మాసాలుగా త్రిబులార్ రీజనల్ రింగ్ రోడ్ పేరు మీద భువనగిరి ఇంకా తుర్కపల్లి నుంచి మొదలుపెట్టి ఈ రాయగిరి రైతులు భూసేకరణ పేరు మీద బలహీన వర్గాలు, బక్కపలిచిన రైతులు, హరిజనుల, దళితుల భూములు బలవంతంగా తీసుకుంటూ పక్క నుంచి ఫారెస్ట్ ల్యాండ్ కానీ గవర్నమెంట్ భూములను తీసుకోకుండా వాళ్ళు ఎన్ని ఉద్యమాలు చేసినా వాళ్ళకున్న 1-2 ఎకరాలు గుంజుకుంటుంటే ఆ బాధతోని తాత ముత్తాతల క్రితం 1 ఎకరం పోతుందని చెప్పి బాధతోని వాళ్ళు ఉద్యమం చేస్తుంది, ధర్నాలు చేసి శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే అరెస్ట్ చేయడం, నల్గొండ జిల్లా జైలుకి పంపడం, ఇవాళ కోర్టుకు తీసుకొచ్చినప్పుడు భువనగిరికి రైతులకు బేడీలకు వేసిన వార్త చూసి నిజంగా కన్నీరు పెట్టుకున్నాం. ఇవాళ ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలు ఒక భువనగిరి పార్లమెంట్ సభ్యునిగా నిజంగా బరువెక్కిన గుండెలతో చెప్తున్నాం. కేసీఆర్ గారు, ఇది మంచి పద్ధతి కాదు. నీకు త్రిబులార్ రోడ్డు కావాలా, రైతులకు న్యాయమైన కోరిక అడితే నువ్వు రైతులకు సంఖ్యలు వేస్తావా? పొద్దున చేస్తే రైతుల కోసం ఇన్ని కోట్ల ప్రాజెక్టు కట్టినాం, అదే చెప్పి ఇది చెప్పి ఇలా బలహీన వర్గాలకు చెందిన రైతులు ఉద్యమాలు చేస్తుంటే నీ పోలీస్ డిపార్ట్మెంట్ నువ్వు సంఖ్యలు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి సంబంధించిన ఆఫీసర్లపై, బేడీలు వేసిన ఆఫీసర్లపై వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని. మహబూబాబాద్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నూతన కలెక్టరేట్ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలని రెవెన్యూ, మున్సిపల్ అధికారులు తొలగించారు. ప్రభుత్వ స్థలంలో గుడిసెలను చూసి రెవెన్యూ, మున్సిపల్ అధికారులు మొదట షాక్ తిన్నారు.
దీంతో ఇల్లు తొలగించనున్నట్లు రెవెన్యూ మున్సిపల్ అధికారులు గుడిసెవాసులకు తెలపడంతో అక్కడున్న వారందరూ ఏకమై అధికారులపై తిరగబడ్డారు. దీంతో ఘటనా స్థలం వద్దకు పెద్ద ఎత్తున పోలీసులు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇండ్లను కూల్చివేస్తే తమ పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు. పిల్లలతో తాము ఎక్కడికి వెళ్లాలంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ స్థలమని, ఇందులో నివసించడానికి అనుమతి లేదంటూ అధికారులు ఎంత నచ్చజెప్పినా వారు వినకపోవడంతో గుడిసెవాసులని బలవంతంగా పోలీసులు నెట్టివేసి గుడిసెలను తొలగించారు. ఇక్కడి నుంచి పోలీసులు వెనుతిరిగిపోవాలంటూ గుడిసెవాసులు ఆందోళన చేపట్టారు. జేసీబీపై ఎక్కి వారు నిరసన చేపట్టారు. సార్ జరగండి. బ్రదర్ అన్నా జరగరా సినిమా అన్నా బాగు బాసరా ట్రిపుల్ ఐటీలో PEC 2 చదువుతున్న సంగారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థిని దీపిక బాత్రూంకి వెళ్లి ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో భద్రతా సిబ్బంది బాత్రూమ్ డోర్లు తెరిచి చూడగా ఆమె అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే వారు స్థానిక కళాశాల ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించి అనంతరం బైంసా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థికి అనారోగ్య సమస్యలు ఉన్నట్లు కళాశాల అధికారులు ప్రాథమిక నిర్ధారణలో తేల్చారు. అయితే అపస్మారక స్థితిలో పడి ఉండడానికి కారణాలు తెలియరాలేదన్నారు. ప్రస్తుతం దీపిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జానపద గాయకుడు గెద్ద రామనర్సయ్యని మంత్రి హరీష్ రావు పరామర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో తన పాటలతో ప్రజలని ఉర్రూతలూగించిన రామనర్సయ్యకి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. త్వరగా కోలుకుంటారంటూ ధైర్యంగా ఉండాలని ఆయన కుటుంబానికి మంత్రి భరోసా ఇచ్చారు. అంతకుముందు రామనర్సయ్య అనారోగ్యంగా ఉన్నట్టు సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న మంత్రి ఆయనను నిమ్స్కి తరలించి మెరుగైన వైద్యం అందించేందుకు మంత్రి హరీష్ రావు ఏర్పాట్లు చేశారు. మేడ్చల్ జిల్లా బాచుపల్లి నారాయణ కళాశాలలో విషాదం చోటు చేసుకుంది. కామారెడ్డికి చెందిన రాగుల వంశిత అనే విద్యార్థిని వారం క్రితం నారాయణ కాలేజీలో ఇంటర్ ఎంపీసీలో జాయిన్ అయింది. ఏమైందో ఏమో కానీ సడన్గా విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో కింద పడి మృతి చెందింది. సిబ్బంది గమనించి కళాశాల యాజమాన్యానికి విషయాన్ని వివరించారు. దీంతో హుటాహుటిన కళాశాల యాజమాన్యం బాచుపల్లి పోలీసులకి సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విద్యార్థిని మృతిపై ఆరా తీస్తున్నారు. వంశిత బిల్డింగ్ పై నుంచి దూకిందా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని వంశితది ఆత్మహత్య లేక హత్య అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ గర్ల్స్ క్యాంపస్ నారాయణ కాలేజ్లో మార్నింగ్ 9:40 టైంలో ఒక కాల్ వచ్చింది. ఒక అమ్మాయి పైనుంచి కింద బిల్డింగ్ నుంచి సూసైడ్ చేసుకోవడం. మనం వచ్చి వెరిఫై చేస్తాము. అమ్మాయి పేరు వంశిక, ఏజ్ 16 years, రెసిడెన్స్ కామారెడ్డి. ఆ అమ్మాయి సూపర్ 60 కోర్స్లో 9th రోజు ఆఫ్టర్నూన్ జాయిన్ అయింది. ఈ మంత్లో లాస్ట్ 4 days బ్యాక్ జాయిన్ అయింది. అమ్మాయి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. వచ్చిన దగ్గర నుంచి కొద్దిగా పేరెంట్స్ గుర్తొస్తున్నారు, అది నేను పేరెంట్స్ని చూడబుద్ధి అవుతుంది అని చెప్పేసి క్లాస్మేట్స్ తోటి తినే దగ్గర మెస్లో పక్కన ఉన్న క్లాస్మేట్స్తో షేర్ చేసుకుంది. ఈరోజు మార్నింగ్ 8:45 టైంలో క్లాస్లో ఉండగా, కెమిస్ట్రీ క్లాస్లో ఉండగా మేడం తోటి వామిటింగ్ వస్తుంది, నేను సిక్ అయినా, కడుపున వస్తుంది, నేను పోయి రూమ్లో పడుకుంటా అని చెప్పి వాళ్ళ క్లాస్ టీచర్తో పర్మిషన్ తీసుకొని రూమ్కి వెళ్తున్నా అని చెప్పింది. 5th floor పైన టాప్ ఫ్లోర్ 5th floorకి వెళ్ళేసి పైనుంచి దూకి చనిపోయింది. అమ్మాయి చెప్పులు గిప్పులు మొత్తం అక్కడ పైన టాప్ ఫ్లోర్లో 5th floor ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఫర్దర్ ఏమైనా ఉంటే తమకి ఇన్ఫార్మ్ చేస్తాం. మంత్రి శ్రీనివాస్ గౌడ్కి అభిమానులు క్షీరాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం బీకే రెడ్డి కాలనీకి చెందిన కౌన్సిలర్ ఆనంద్ కుమార్ గౌడ్, హర్షవర్ధన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బుక్కా రవితో సహా స్థానికులు మంత్రిపై పూల జల్లు కురిపించి క్షీరాభిషేకం చేశారు. పట్టణంలోని ట్యాంక్ బండ్ వద్ద పార్టీ చేరికల అనంతరం మంత్రి వారించిన వినకుండా నాయకులు, కార్యకర్తలు క్షీరాభిషేకం చేశారు. అభిమానులు, కార్యకర్తలు జై శ్రీనన్న అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం మంత్రి ట్యాంక్ బండ్ నుంచి నేరుగా వార్డు పర్యటనకి బయలుదేరారు. బీకే రెడ్డి కాలనీలో వీధులన్నీ మంత్రి కలియ తిరిగారు. ఇంటింటికి వెళ్లి స్థానికులని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీల సమస్యలని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్కి, సిబ్బందికి చేపట్టాల్సిన పనుల వివరాలని మంత్రి తెలియజేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెంట మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, స్థానిక కౌన్సిలింగ్ ఆనంద కుమార్ గౌడ్, అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, సీనన్న నాయకత్వం. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్త్రీ శిశు సంక్షేమ శాఖ అభివృద్ధి కోసం పాటుపడుతోందని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని ఎన్ఆర్ గార్డెన్లో బైంసా డివిజన్లో అంగన్వాడీ అధికారులు, కేంద్రాల సిబ్బంది, మహిళలు తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన
ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటికే నిర్మల్ జిల్లాకి 130 అంగన్వాడీ కేంద్రాలు మంజూరయ్యాయని, దాంట్లో 50కి పైగా తాలూకాకి రానున్నాయని తెలిపారు. పక్కా రాష్ట్రాలు సైతం మన పథకాలు చూసి ఆశ్చర్యపోతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ సుధీర్, బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సాగర్ రాజన్న, ఆత్మ చైర్మన్ పోతారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాట్లాడినప్పుడు అంగన్వాడీ కేంద్రాల నుంచి అంగన్వాడీ భవనాలు కావాలని చెప్పుకోలేదు, వాస్తవమే. కానీ ప్రభుత్వం ఇప్పుడు ఎన్నో గ్రామాల్లో కొత్త పాఠశాలలు మనబడి వాళ్ళకి కార్యక్రమాలు కట్టడం జరుగుతుంది. మంత్రం నుంచి కూడా ఈ మన అంగన్వాడీ పిల్లలకు వారికి స్టూడెంట్స్కు గవర్నర్ లేకుండా మన స్కూల్లో అన్ని చాలా గ్రామాల్లో కూడా వారికి ఉండటానికి వారికి ఆదేశాలు జారీ చేయడం. ఒక్కొక్క మండలం చూస్తే ఇప్పుడు కుట్టాల మండలంలో మొత్తం స్కూల్లో కూడా అంగన్వాడీ నడుస్తుంది. ఇంకా చాలా దగ్గర కూడా ఆ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కొన్ని అవసరం ఉన్నది. మరి మొన్ననే ఈ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగన్వాడీ కేంద్రాలు కూడా నిర్మించాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగా మన జిల్లా కేంద్రంలో మన మొత్తం జిల్లాలో ఒక 130 వరకు అంగన్వాడీ కేంద్రాలు మంజూరై దాంట్లో మన తాలూకా మొత్తం తాలూకాకు సుమారు 50 వరకు మనకు మంజూరు చేయడం జరిగింది. అయితే అవి కూడా త్వరలోనే నిర్మాణం ప్రారంభమైందని చెప్పి మీ అందరూ కూడా మనం చూస్తున్నాం. మరి కొన్ని గ్రామాల్లో కూడా మన నిర్మల్ జిల్లాలో మన తాలూకాలో కూడా ఉదయం తాలూకాలో కూడా అంగన్వాడీ టీచర్స్ భర్తీ. తెలంగాణ రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గోదావరి కని దుర్గానగర్ ఆర్కే గార్డెన్లో నిర్వహించిన తెలంగాణ మహిళా దినోత్సవానికి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి గర్భిణులకి శ్రీమంతం, చిన్నపిల్లలకి అన్నప్రాసన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. ఇంటిలో మహిళ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటేనే ఆ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండగలుగుతుందని తెలిపారు. మహిళల కోసమే సుమారు 40 సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. వి హబ్ ద్వారా 64 మంది మహిళా పారిశ్రామికవేత్తలకి బ్యాంకుల ద్వారా 4 కోట్ల రుణాలని ఇప్పించడం జరిగిందన్నారు. అంగన్వాడీ టీచర్లకి 13,650 రూపాయలు, ఆశా వర్కర్లకి 9,750 రూపాయలు గౌరవ వేతనంగా అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, జడ్పీటీసీ అముల నారాయణ, మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. జూనియర్ ఇన్స్పెక్టర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ పెద్దపల్లి, శ్రీమతి విజయ, శ్రీమతి బి గంగాదేవి గారు, అందరూ ఎక్కడికి పోవద్దు, మీరు ఇక్కడే ఉండి మళ్ళీ డ్యాన్స్ చూసే నెక్స్ట్ పారిజాతం, నెక్స్ట్ పి రాజేశ్వరి. రామగుండం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోరుకంటి చంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. మాకు ఇంట్లోకి మంచిగా ఎత్తాను సార్, మాకు ఈ ఇబ్బంది ఏం లేదు, మా పిల్లలను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారని సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. భారతదేశంలోనే మన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మాత్రమే. ఎందుకంటే ఈ తెలంగాణ కోసం, ఈ తెలంగాణ ఏర్పడాలని, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడ్డటువంటి నాయకుడు కాబట్టి, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని అనేక ఉద్యమాలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి నాయకుడు కాబట్టి, ఆ సమయంలో మనమందరం కూడా మహిళా సోదరులందరూ కూడా
ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాన నిలవాలని గౌరవ భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారు బతుకమ్మ పండుగను భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అందరూ ఆడుకునేటువంటి విధంగా చేయడం జరిగింది. బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి పండుగ మాత్రమే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహిళల్ని వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ప్రభుత్వ భూమిని ఉంచుకొని రైతుల నుంచి లాక్కుంటారా? సర్కార్పై భువనగిరి ఎంపీ కోమిటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్. మహబూబాబాద్ జిల్లాలో ప్రభుత్వ భూముల్లో వేసుకున్న గుడిసెలు తొలగింపు. గుడిసెవాసులు పోలీసుల మధ్య ఉద్రిక్తత. అపస్మారక స్థితిలో బాసరా IIIT విద్యార్థి. ప్రస్తుతం దీపికా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.